నెక్స్ట్ చూడండి, థర్మల్ పొల్యూషన్ అన్నాడు. ఇక్కడ థర్మల్ పొల్యూషన్ ఏందో చూద్దాం. వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కూలెంట్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ అదర్ ఇండస్ట్రీస్. హాట్ వాటర్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆల్సో కాన్స్టిట్యూట్ ది ఇంపార్టెంట్ కేటగిరీ ఆఫ్ ది పొల్యూటెంట్. ఏదైతే పరిశ్రమల నుంచి బయటకు వస్తున్న వేడి నీళ్లు ఉంటాయి చూసా, వేడి నీళ్ళు, అవి కూడా మనకు ఏది మెయిన్ ఇంపార్టెంట్ కేటగిరీ ఆఫ్ పొల్యూటెంట్స్ కిందకి వస్తుందని చెప్తున్నాడు. థర్మల్ వేస్ట్ వాటర్ ఎలిమినేట్స్ సెన్సిటివ్ ఆర్గానిజమ్స్. థర్మల్ వేస్ట్ వాటర్ ఎలిమినేట్స్ చేస్తుంది దేన్ని? సెన్సిటివ్ ఆర్గానిజమ్స్ని. అవే స్టీనో థర్మల్ ఆర్గానిజమ్స్ such as fish especially the juveniles. గుర్తుపెట్టుకోండి, ఫిష్ ఎస్పెషల్లీ ద జువెనైల్స్. ఇది అడిగే ఆస్కారం ఉంది. జువెనైల్స్ ఎలిమినేట్స్ సెన్సిటివ్ ఆర్గానిజమ్స్ డౌన్ స్ట్రీమ్. ఇది ఒక ప్రాసెస్ అండి. ఓకే, డౌన్ స్ట్రీమ్ అంటే ఇది ప్రాసెస్ మనకు ఎక్కడొచ్చిందంటే ఇది 10th క్లాస్లోనూ ఎక్కడ వచ్చింది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీలో వచ్చింది లాస్ట్ లెసన్స్. డౌన్ స్ట్రీమ్ అని మే చేంజ్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫిషెస్ ఇన్ extreme cold areas but only after causing damage to the indigenous flora and fauna. థర్మల్ పొల్యూషన్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అవుతాను. వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కూలెంట్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ అదర్ ఇండస్ట్రీస్. హాట్ వాటర్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆల్సో కాన్స్టిట్యూట్ అన్ ఇంపార్టెంట్ కేటగిరీ ఆఫ్ పొల్యూటెంట్. బయటికి వెళుతున్న వేడి వాటర్లో ఒక ఇంపార్టెంట్ కేటగిరీ ఆఫ్ పొల్యూటెంట్ ఉందంట, అదే చూద్దాం. ద థర్మల్ వేస్ట్ వాటర్ ఎలిమినేట్స్ సెన్సిటివ్ ఆర్గానిజమ్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ మే ఎన్హాన్స్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫిష్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ ఏరియాస్. ఫిష్ in extremely cold areas but only after causing damage to the indigenous flora and fauna. అప్పుడు మాత్రం జరుగుతుంది. ఇక్కడ ఏముంటాయి దీని లోపల? హాట్ వాటర్లో స్టీనో థర్మల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి ఏంటివంటే ఫిష్, ఎస్పెషల్లీ ఫిష్. అవి ఏంటంటే జువినైల్స్. ఇది అడుగుతారు, జువినైల్స్. థర్మల్ పొల్యూషన్ ద్వారా మనకు ఎలిమినేట్ చేసే ఆర్గానిజమ్స్ అంటే స్టీనో థర్మల్ అని తెలుసు, కానీ జువినైల్స్ అనేది ఇండైరెక్ట్గా ఫిష్ అనమాట ఇది. నెక్స్ట్ ఒక కేస్ స్టడీ ఉంది మనకు, ఏదంటే ఏ కేస్ స్టడీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కేస్ స్టడీ. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ చూద్దాం. వేస్ట్ వాటర్ ఇంక్లూడింగ్ సీవేజ్ కెన్ బి ట్రీటెడ్. చూడండి, వేస్ట్ వాటర్లో ఏముంటాయి? సీవేజ్గా ఉంటుంది. సో వేస్ట్ వాటర్లో ఏముంటాయంటే సీవేజ్ కూడా ఉంటుంది. ఓకే, అర్థమైందా? వేస్ట్ వాటర్లో మనకి ఏముంటే సీవేజ్ ఉంటుంది. ఇది ఎలా ట్రీట్ చేస్తారు? కెన్ బి ట్రీటెడ్ ఇన్ యాన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. మనకు మురికి నీళ్ళల్లో వేస్ట్ వాటర్లో సీవేజ్ వాటర్ కలుస్తాయి, అదనమాట వాడు చెప్పేది. ఇది ఎలాగ ట్రీటెడ్ చేస్తారంటే ఇన్ ఏ ఇంటిగ్రేటెడ్ మేనర్ చేస్తారన్నాడు. ఎలాగా? బై కంబైనింగ్ బోత్ ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా చేస్తారు. ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ సచ్ an initiative comes from the town of ఆర్కాటా. సో దీనికి ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఇది ఏదంటే ఆర్కాటా యొక్క టౌన్ నుంచి ఒక గుడ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ సచ్ an initiative comes from the town of the ఆర్కాటా situated along the north coast of the కాలిఫోర్నియా యొక్క నార్త్ కోస్టా గుండా సిచ్యువేట్ అయినటువంటి ఆర్కాటా టౌన్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్ కొలాబరేషన్ విత్ బయాలజిస్ట్ అంటే ఏంది? శాస్త్రవేత్తలతో కలిసి. ఇన్ కొలాబరేషన్ విత్ బయాలజిస్ట్ ఫ్రమ్ ద హంబోల్ట్ స్టేట్ యూనివర్సిటీ, ద పీపుల్ ఆఫ్ టౌన్ క్రియేటెడ్
అండ్ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ సైంటిస్టులు ఎక్కడ వాళ్ళంటే ఫ్రమ్ హంబోల్ట్ స్టేట్ యూనివర్సిటీ నుంచి వచ్చిన సైంటిస్టులు, బయాలజిస్టులు. వీళ్ళు కొలాబరేషన్ అయినారు ఎవరితో? ఆ ప్రాంతంలో ఉండే ప్రజలతో. ద పీపుల్ ఆఫ్ ద టౌన్ క్రియేటెడ్ ది ఇంటిగ్రేటెడ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ని చేసినారు విత్ ఇన్ ద న్యాచురల్ ఇకోసిస్టమ్. గుర్తుపెట్టుకుని, అది కూడా న్యాచురల్ ఇకోసిస్టంలోనే చేసినారు. ద క్లీనింగ్ ఆఫ్ వేస్ట్ వాటర్ ఈజ్ డన్ ఇన్ టూ స్టేజెస్. చూద్దాం. ఇన్ ద ఫస్ట్ స్టేజ్, ద కన్వెన్షనల్ సెడిమెంటేషన్, ఫిల్ట్రేషన్ అండ్ క్లోరినేషన్. సీక్వెన్స్ అడగవచ్చు. ఫస్ట్ స్టేజ్లో కన్వెన్షనల్ సెడిమెంటేషన్, ఫిల్టరింగ్ అండ్ క్లోరినేషన్. కన్వెన్షనల్ సెడిమెంటేషన్ అంటే ఫిల్టరింగ్ అండ్ క్లోరినేషన్ ట్రీట్మెంట్స్ ఆర్ గివెన్. Even after this treatment, the wastewater contains a lot of harmful pollutants. Even after this treatment, the wastewater contains a lot of harmful pollutants such as dissolved heavy materials. గుర్తుపెట్టుకోండి, dissolved heavy materials. సెకండ్ స్టేజ్లో the water is discharged into series of 6 connected marshes. Over 60 acres of the marshland seeded with appropriate plants, algae, fungi, bacteria as suggested by biologists. ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు చెప్పిన సలహా ప్రకారము వాళ్ళు ఏం చేసినారంటే ఒక 60 ఎకరాలలో ఒక మార్ష్ ల్యాండ్ సీడెడ్ విత్. సో మార్ష్ ల్యాండ్ అంటే ఒక బైరు భూమి అనమాట, బంజరు భూమిని 60 హెక్టార్లని దాంట్లో ఏం చేశారంటే అప్రోప్రియేట్ ప్లాంట్స్ని పెంచినారు, ఆల్గేని పెంచినారు, ఫంగైని పెంచినారు, బ్యాక్టీరియా పెంచినారు. పెంచి మనకు ఈ సెకండ్ స్టేజ్లో వదిలిన ఈ వాటర్ డిశ్చార్జ్ ఒక ఇంటూ ఏ సిరీస్ ఆఫ్ 6 కనెక్టెడ్ మార్షెస్కి పంపించేసినారు. సో అప్పుడు దీస్ ఫ్లోరా ఆఫ్ ద మార్ష్ ల్యాండ్. సో ఏదైతే ఈ బంజరు భూమిలో పెరుగుతున్న ఒక ఫ్లోరా అనేది ఏం చేస్తుందంట, న్యూట్రలైజ్ అండ్ అబ్జర్వ్ అండ్ అసిమిలేట్ ద పొల్యూటెంట్స్. గుర్తుపెట్టుకోండి, ఈ వాటర్లో ఉండేటివన్నీ పొల్యూటెంట్స్ని న్యూట్రలైజ్ చేసింది, అబ్జర్వ్ చేసుకుంది, మరి అసిమిలేట్ చేసింది. అసిమిలేట్ అంటే ఏంది? కొత్తగా తయారు చేయడం. అసిమిలేషన్ ది పొల్యూటెంట్స్. యాజ్ ద వాటర్ ఫ్లోస్ త్రూ ద మార్షెస్, బంజరు భూముల గుండా వాటర్ అనేది పోయినప్పుడు ఇట్ ఈజ్ ప్యూరిఫైడ్ ఇన్ ఎ న్యాచురల్ వే అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ కల్టివేషన్ ఆర్ అదర్ పర్పస్. అప్పుడు వాళ్ళు ఆ వాటర్ పంట పొలాల కోసము మరియు ఇతర అవసరాల కోసం ఉపయోగించినారు. ద మార్షెస్ ఆల్సో, అంటే మార్షెస్ అంటే ఏంది? బంజరు భూములు. ద మార్షెస్ ఆల్సో కాన్స్టిట్యూట్ ఏ శాంచరీ. ఏముంది దాని లోపల? ఏముంది? మార్షెస్ ఆల్సో కాన్స్టిట్యూట్ ఏ శాంచరీ విత్ హై లెవెల్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిషెస్. గుర్తుపెట్టుకోండి, ఒక శాంచరీ ఉంది, అది కూడా విత్ హై లెవెల్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిషరీస్ ఉంది. ఎనిమల్స్, బర్డ్స్ దట్ ఇన్హాబిట్ ది ఏరియా. ఇది కొంచెం అర్థం కాలే, మళ్ళీ చూసుకోండి చదివినప్పుడు. ఇన్హాబిట్ ది ఏరియా. ఏ సిటిజన్స్ గ్రూప్ కాల్డ్ ది ఫ్రెండ్స్ ఆఫ్ ది ఆర్కటా మార్ష్. దీని ఏమంటారు? FOAM అన్నారు. ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఓ అంటే ఆఫ్, ఏ అంటే ఆర్కటకా మార్ష్. ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అప్ కీప్ అండ్ సేఫ్ గార్డెనింగ్ ఆఫ్ ది వండర్ఫుల్ ప్రాజెక్ట్. సో వీళ్ళే ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు కాపాడుతున్నారు, మరి పైకి తీసుకొచ్చారు అంటాడు. ఈ ప్రజల్ని ఇక్కడ ప్రజలు ఎవరు? ప్రజల్ని సిటిజన్ గ్రూప్కి పేరు పెట్టినారు. తర్వాత ఫ్రెండ్స్ ఆఫ్ ది ఆర్కాటా మార్ష్ అని చెప్పినారు. ఇక్కడ మార్ష్ అంటే బంజరు భూమే కాదా? గూగుల్లో వచ్చి సెర్చ్ చేసుకోండి.